లైఫ్లో నిన్ను దక్కించుకున్నానంటే అది అన్నిటికన్నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నాకు. రెండిట్లో ఏం నచ్చాయి నీకు? నాకు యాక్చువల్గా రెండు నచ్చాయి. సో రెండు తీసేసుకుంటావా ఏంటి? నేను తీసేస్తా నీకు. You look gorgeous. Seriously. నా ప్రేమ ఎప్పటికీ మారదు, అలానే ఉంటుందని నీకు ఇలా ఇండికేట్ చేయడానికి అనమాట. నువ్వు అలా ఇండికేషన్ ఇవ్వకపోయినా నాకు అలానే ఉంటుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. సో ఏంటి ఇంట్రో నేను ఇంట్లో చెప్పకుండా కార్లో చెప్తాను అనుకుంటున్నారా? యాక్చువల్గా ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే త్రిషాకి అయితే మాత్రం బయటికి తీసుకెళ్తున్నా అని తెలీదు. అండ్ నేనైతే అర్జెంట్గా పని ఉంది నీతో, అయితే నువ్వు ఒకసారి బయటికి రా అర్జెంట్గా అని చెప్పి నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నా. సో త్రిషాని ఫస్ట్ అయితే తనకి డ్రెస్ ఏదో కొంటాను. తను ఎప్పటి నుంచి అడుగుతుంది నాకు ఏదైనా కొనొచ్చు కదా అని చెప్పేసి. సో షాపింగ్ మాల్కి వెళ్ళి డ్రెస్ తీసుకుంటాను. అండ్ తనతో పాటు నేను లంచ్ కూడా బయటికి వెళ్తాను. సో ఈ వ్లాగ్ అయితే త్రిషాకి సర్ప్రైజ్ వ్లాగ్. అసలు తనకు తెలియదు నేను తీసుకెళ్తున్నా అని. అండ్ ఇంకా చాలా ప్లేసెస్ తిప్పుదాం అనుకుంటున్నా. బీచ్కి కూడా ఎప్పటి నుంచో తీసుకెళ్ళమని అడుగుతుంది. యాక్చువల్గా వైజాగ్లో ఉంటూనే బీచ్కి వెళ్ళకుండా ఇన్ని డేస్ ఇంట్లో ఉండడం అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ వర్క్స్లో బిజీగా ఉండిపోవడం వల్ల నాకు బయటకు వెళ్ళడానికి అవ్వట్లే. ఇంట్లో వ్లాగ్స్ చేస్తున్నాను అండ్ అటు అవి ఎడిటింగ్ ఇవన్నీ అయ్యేసరికి నాకు చాలా టైం పట్టేస్తుంది. సో తను బీచ్కి కూడా తీసుకెళ్ళమని ఎప్పటి నుంచో అడుగుతుంది. అలానే అరకు తీసుకెళ్ళమంటుంది. కానీ ఇప్పుడు అరకు తీసుకెళ్ళామంటే బేసిక్గా ఏంటంటే గైస్ చాలా లాంగ్ ప్లస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అటు ఇప్పుడు ఫాగ్ ఇవన్నీ కూడా అంతగా లేవని విన్నాను. సో బీచ్ ఇవన్నీ అయితే చూపిస్తాను. అలాగే లంచ్కి కూడా ఎక్కడైనా హోటల్కి తీసుకెళ్తాను. సో త్రిషా వాళ్ళ ఇంటికి అయితే ఆన్ ది వేలో ఉన్నాను. నేను ఇప్పుడు వెళ్తున్నాను. వెళ్ళాక త్రిషాని ఎక్కించుకోగానే నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. బాయ్ బాయ్. సో గైస్ ఇప్పుడైతే నేను త్రిష వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. త్రిష వస్తుంది, వెయిట్ చేస్తున్నా. సో త్రిషకి అయితే అసలు ఏం తెలియదు. నేనైతే అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద రా అని చెప్తే వస్తుంది. నీకు రావడానికి ఇంత టైమా? వెయిట్ చేయాలా ఏంటి నేను కింద? నువ్వు ఎప్పుడు కాల్ చేసావు? 15 నిమిషాలే అవుతుంది. మరి అంత అర్జెంట్ వర్క్ వెళ్ళాలి కదా. చెప్తా కూర్చో. ఎలా పెట్టాను? ఏదో కోల్పోవడం అండి బేబీ. లైఫ్లో నిన్ను దక్కించుకున్నానంటే అది అన్నిటికన్నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నాకు బేసిక్గా చెప్పాలంటే. నిజమా కాదా? ఏంటి అందంగా కనిపిస్తున్నావు? సోప్ ఏం లేదు, నేను బాగా కనిపిస్తున్నానా? కానీ నువ్వు ఇంకా అందంగా కనిపిస్తున్నావు. సో యాక్చువల్గా ఏంటంటే బయటికి చిన్న వర్క్ మీద వెళ్తున్నాను. అది అయిపోగానే నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఓకే? ఫేస్ లో చిన్న ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది గైస్, చూడండి. ఓకే దెన్ అయితే టైం అవుతుంది, స్టార్ట్ అవ్వాలి అర్జెంట్గా వర్క్కి. సో గైస్ లేదు, యాక్చువల్గా నాకు ఇది మెమరబుల్గా నీతో ఉంచుకోవాలని అనిపిస్తుంది. ఓకే గైస్ చూడు టిష్యూ. సో గైస్ లైఫ్ స్టైల్స్కి అయితే వచ్చాం. త్రిషా యూనో డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకేమైనా చూస్తావా? ఓకే అదైతే బాగుంది కదా, అదైతే నాకు నచ్చింది. మరి నీకు ఇంకేమైనా నచ్చితే చూసుకో, పర్లేదు నాకు. ఓకే సో రెండిట్లో ఏం నచ్చాయి నీకు? నాకు యాక్చువల్గా రెండు నచ్చాయి. సో రెండు తీసేసుకుంటావా ఏంటి? నేను తీసేస్తా నీకు. చెప్పు, ఆ రెండు తీసేసుకో. రెండిట్లో నువ్వు చాలా గుడ్ లుకింగ్ ఉంటావు నాకు తెలిసి. ఓకే ఫస్ట్ అయితే అవి తీసేసుకో, ఓకేనా? దా వచ్చేసే. త్రిషు ఓకే
సో గైస్ అయితే నాకేం అర్థం అవ్వట్లేదు. బట్ స్టిల్ షాపింగ్ అయితే వచ్చాను. నాకు ఈ డ్రెస్ నచ్చింది. సునీల్ కి బ్లాక్ డ్రెస్ నచ్చింది. రెండిట్లో ఏది తీసుకోవాలిరా అని అడిగితే రెండు తీసేసుకో ఏం పర్లేదు అన్నారు. తనేమో పనుంది బయటికి వెళ్ళాలి అని చెప్పి నన్ను బయటికి తీసుకొచ్చి నాకు షాపింగ్ చేస్తున్నారు. అసలు ప్లాన్ ఏంటో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సరే ఓకే ఈ క్లిప్ తీసుకుందాం అని చెప్పి నేను తీసుకున్నాను. ఈ డ్రెస్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. యాక్చువల్లీ ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అంటే సునీల్ డ్రెస్ కి మ్యాచింగ్ గా ఉందని చెప్పి నేను వేసుకున్నాను. లేకపోతే బ్లాక్ వేసుకునేదాన్ని. సో తెలియదు మరి ఎక్కడికి వెళ్తామో నెక్స్ట్. తన పని ఉందనే అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే ఇందాక నుంచి కాల్స్ వస్తానే ఉన్నాయి. మేబీ పనే ఉంది అనుకుంటున్నాను. మేబీ అక్కడికి వెళ్తామేమో. బయటకు వెళ్ళి ఇంకా సునీల్ చూపించి ఎగ్జైట్మెంట్ చూపిస్తాను నేను కూడా మీకు. It's looking good actually. It's looking good actually. ఓకేనా వెళ్దామా? వద్దా? ఎక్కడికి? నా చెప్తా. దా నీకన్నా నేనే హ్యాండ్సమ్ ఉన్నాను. ఏంటి డ్రెస్ ఎలా ఉంది? బాగుంది. యాక్చువల్లీ గైస్ ఏంటంటే త్రిష యాక్చువల్గా ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంది. బట్ అక్కడికి వెళ్ళేసరికి ట్రూ డ్రెస్సెస్ నచ్చే దానికి. సో ఏంటి తీసుకోవద్దా అని నన్ను అడిగింది. కాదు అసలు ఇదంతా కాదు. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు కొంచెం క్లారిటీ ఇస్తావా? ఏం చేద్దాం అనుకోవడం ఏంటి బేబీ? మనం బయటకు వచ్చి ఎన్ని డేస్ అవుతుంది? 4-5 months అవుతుంది. అసలు ఆ త్రిషని బయటికి తీసుకొచ్చి ఆల్మోస్ట్ 5 months పైన అయిపోతుంది. అండ్ త్రిష నాకు నిన్న మొన్న లైక్ లాస్ట్ 2 weeks నుంచి అయితే కంటిన్యూస్గా అడుగుతూనే ఉంది, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు కదా, అరకు తీసుకెళ్ళచ్చు కదా అని. బేసిక్గా అరకు కన్నా ఇది బెస్ట్ కదా. ఎందుకు అంటే త్వరగా అయిపోతుంది కదా, బట్ అది లాంగ్ కూడా. అరకు వెళ్దాం. నువ్వు ఎలా అంటే అలానే నాన్న. సో బేసిక్గా ఏంటంటే అరకు తీసుకెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలంటే త్రిష కూడా అన్నది లేదు నాకు ఎక్కడికైనా పర్లేదు, బట్ అరకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నాం. సో నెక్స్ట్ వీక్ అలా ప్లాన్ చేస్తాం అరకు. అండ్ ఇప్పుడైతే అలా లంచ్కి వచ్చాం అనమాట త్రిషతో. యాక్చువల్లీ నాకు ఇది సర్ప్రైజ్ అనమాట. అంటే సునీల్ సర్ప్రైజ్ ఇవ్వడం అంటే ఎలా ఉంటది అంటే ఎప్పుడో మాకు ఇంటర్లో చదివినప్పుడు ఇచ్చారు సర్ప్రైజ్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వేరే డ్రెస్ లో ఉంది. ఏంటి నువ్వు కొనిచ్చావు కదా నాకు మ్యాచింగ్ మ్యాచింగ్ యాక్చువల్గా మ్యాచింగ్ కోసం తీసేసుకుంది అయితే. ఈ డ్రెస్ బాగుంది కదా నిజం చెప్పు. చాలా బాగుంది ఇది. యు లుక్ గార్జియస్ సీరియస్లీ. సో ఇప్పుడైతే లంచ్కి వచ్చాం కదా, సో లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఏం తింటావు? యాక్చువల్లీ నాకు కడుపు నిండిపోయింది. ఎందుకు? నువ్వు ఇంత చేస్తావని నాకు తెలియదు కదా. సో నువ్వేం తినావు అయితే? నాకేమవుతుంది నువ్వు తిను. చెప్పు ఏదో ఒకటి తిను. ఫ్రైడ్ రైస్ తిందామా? ఫ్రైడ్ రైస్ కావాలా నీకు? నేను ఫస్ట్ టైం హోటల్కి వచ్చినప్పుడు కూడా అదే ఆర్డర్ చేసాం కదా. చికెన్ సెజ్వాన్ ఫ్రైడ్ రైసా? సో చికెన్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఐస్ క్రీమ్ ఏమైనా తింటావా? ఐస్ క్రీమ్ లేకపోతే ఎలా చెప్పు. సరే ఓకే. ఎందుకు ఏంలే. సరే ఓకే. నాకు తినిపివా? నువ్వు ఫస్ట్ ఐస్ తింటావేమో అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. వచ్చి నుంచి చూస్తున్నా తినిపిస్తావేమో అని. అసలు తినిపించకుండా తింటున్నా. ఐస్ క్రీమ్ కదా. నా ఫ్రైడ్ రైస్ వచ్చినంత వరకు కూడా ఆగట్లేదు గైస్. నాకు ఆకలిస్తుంది. ఐస్ క్రీమ్ ఆకలి. సరే తినేసే. బేసిక్గా ఇక్కడికి ఎప్పుడు వచ్చాం? లాస్ట్ ఒక 7 months or 8 months బ్యాక్ వచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఇదే రావడం. సో త్రిషకి యాక్చువల్గా ఇక్కడ ఈ లొకేషన్లో లైక్ ఐస్ క్రీమ్ అన్న ఇవి డిజర్ట్స్ అన్న చాలా ఇష్టం అనమాట. సో అందుకే ఇక్కడే తీసుకొచ్చాను. అండ్ ఏంటి అంటే నాకు కొత్తగా ఉంది ఈరోజు. అంటే లైక్ ఓల్డెన్ డేస్లో ఎలా ఉన్నామో ఈరోజు నాకు అలా ఫీల్ వస్తుంది అనమాట. అంటే యూట్యూబ్ అవి ఏం స్టార్ట్ చేయకముందు నేను కాలేజ్కి వెళ్ళి హాలిడేస్కి వస్తున్న టైంలో అప్పుడు ఇలా ఉండేదన్నమాట. అప్పుడైతే ఇంట్లో కూడా తెలిసేది కాదు కాబట్టి ఇలానే బయటకు వచ్చేవాళ్ళం. నువ్వు హ్యాపీయా కాదా? నా ఫేస్లో తెలియట్లేదా? సో దీని తర్వాత ఏంటి, మూవీకి వెళ్దామా? ఫస్ట్ షాపింగ్ అయిపోయింది, తర్వాత అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే సునీల్కు టైం టేబుల్ ఉంటుంది అనమాట. 10 గంటలకు లేయాలి, ఇంతసేపు ఫ్రెష్ అవ్వాలి, ఈ టైంలోనే తినేయాలి, తినిన వెంటనే కొంచెంసేపు టీవీ చూడాలి, చూసిన వెంటనే బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పి ప్లాన్ ఉంటుంది అనమాట.
ఈరోజు ఇంటికి వచ్చి మరి పిక్ చేసుకొని బయటికి తీసుకెళ్ళి షాపింగ్ తీసుకెళ్ళి ఇప్పుడు నాకు లంచ్ డెసర్ట్ అన్నీ ఇప్పిస్తుంటే నాకే కొంచెం ఏంటి ఏదో అవుతుంది బాబు మారిపోతున్నాడా ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది. ఈరోజు నీ ఫ్రెండ్స్తో ప్లాన్స్ లేవా? ఈరోజు ప్లాన్స్ అన్నీ నీతోనే పెట్టుకున్నా. ఇలా అప్పుడప్పుడు మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ వస్తుంటే నా ప్రేమ ఎప్పటికీ మారదు, అలానే ఉంటుందని నీకు ఇలా ఇండికేట్ చేయడానికి అనమాట. నువ్వు అలా ఇండికేషన్ ఇవ్వకపోయినా నాకు అలానే ఉంటుంది. సో దీని తర్వాత అయితే మూవీకి వెళ్దామా వద్దా చెప్పు నువ్వే. పుష్ప మూవీకి వెళ్దాం. నేను పుష్ప చూడలేదు. సో గైస్ అయితే సునీల్కి మూవీస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నేను చూడను బేసిక్గా, బట్ త్రిష కోసం అయితే ఇంకా ఈరోజు నాడే కదా. ఈరోజు నీడే, నువ్వు ఏం చెప్తే అదే. బీచ్లోకి వెళ్దామమ్మా. వెళ్దాం, మూవీ నుంచి వచ్చాక బీచ్లోకి వెళ్దాం. ఓకే డన్ గైస్. అయితే లంచ్ చేసేసరికి ఇంకా త్రిషకి మూవీ ఇష్టం కాబట్టి ఇంకా మూవీకి అయితే వెళ్ళిపోతాం. సో ఏంటి ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది ఏంటి? నేనైతే ఈరోజు ఫుల్ 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 హ్యాపీ అనమాట. సో ఎందుకంటే మేము బయటికి వస్తాం. బయటికి ఎలా వస్తాము అంటే ఈ పని కోసం వచ్చాము అంటే ఇంకా ఆ పని కోసమే వస్తాం అనమాట. ఇంకా అది క్లియర్ అయిపోయిన వెంటనే ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. సో ఈ డేస్ అన్నీ అయితే అలానే ఉన్నాయి. నేను చెన్నై నుంచి వచ్చినప్పటి నుంచి అయితే అలానే ఉంది మొత్తం అంతా కూడా. అంటే తిను వర్క్స్లో బిజీ ఉండడం, నేను నా వర్క్స్లో బిజీ ఉండడం అలా అలా అయిపోయింది. కానీ అసలు నాకు ఫైనల్గా నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ. యాక్చువల్గా పుష్ప మూవీకి వెళ్దాం అనుకున్నాం గైస్, బట్ టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. సో బ్యాడ్ లక్. కానీ రేపు తీసుకెళ్తాం మళ్ళీ నేను మూవీకి. సో ఈరోజు మూవీ అయితే అవ్వలేదు. అండ్ త్రిషకి ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. ఆ బీచ్ ఇవన్నీ ఇంకా తెలుసు కదా, అమ్మాయిలు అంటే చిన్నదంటే ఇంత ఉంటే అంతతో అయిపోరు, ఇంకా కావాలంటారు. నేనేమో ఇంకా కావాలి అనను. తనే బీచ్కి వెళ్దామా అంటే నేను ఓకే ఎస్ నువ్వు అడిగితే నేను ఎస్ అని చెప్పాను, అంతే అంతే కదా. బీచ్కి నిన్ను చూపించడం కాదు బేబీ, బీచ్కే నన్ను చూపిస్తావా? సో అది గైస్. సో ఇక్కడైతే అయిపోయింది ఇంకా పూర్తిగా. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను మోస్ట్లీ. అండ్ ఇంకా త్రిష కోసం యాక్చువల్లీ సునీల్కి అయితే బాగాలేదు నాకు తెలిసి. మార్నింగ్ నుంచి ఒంట్లో బాగాలేదు అనే ఉన్నారు. మరి ఎందుకు ఇలా చేశారో నాకు కూడా తెలియదు. మరి ఈరోజు గట్టిగా ఫిక్స్ అయినట్టున్నావు కదా? నీకోసం ఏదైనా చేస్తా కదా. సో అలాగే త్రిష కూడా ఇప్పుడు చిన్న ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా ఇప్పటివరకు చాలా కష్టపడి ఫ్లాష్ లైట్లు అన్నీ పెట్టి చేద్దాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. అండ్ లక్కీలీ మా అన్వేషణ కనిపించారు కాబట్టి ఫొటోస్ తీస్తాను, ఆగండి లైట్స్ తెస్తానని అన్నారు. సో త్రిషకి అయితే ఇక్కడ మంచి ఫొటోస్ తీస్తాను. ఇప్పుడు నేను హ్యాపీ కదా? హ్యాపీ. నాకు ఇంకేం కావాలి అంటే ఫుడ్ అయిపోయింది, చాక్లెట్ ఐస్ క్రీమ్ అయిపోయింది, డ్రెస్సింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. తింటూ కూడా టైం గడపడానికి టైం దొరికింది. అంటే రోజు ఇంకా పరిగెస్తారనమాట. ఇలా ఒక 10 నిమిషాలు కూర్చున్న ఓకే ఓకే బేబీ నాకు పని వచ్చింది బయటకు వెళ్తున్నాను, బయటకు వెళ్ళిపోతారు. ఈ రోజు అంతా నాతోనే ఉన్నారు. నాకు అసలు ఈరోజు ఆకలి కూడా వేయట్లేదు ఏంటో. ఇది నీకు నేను ఉంటే నీకు ఎప్పుడు వేసిందని. అదే కదా. సో గైస్ త్రిషకి అయితే ఫోటోషూట్ వస్తుంది. సో ఫోటోషూట్ లో త్రిష స్టిల్స్ ఎలా పెడుతుంది ఏంటనేది అన్ని చూద్దాం, ఆగండి. ఇక్కడైతే ఫొటోస్ కావాలని ఖచ్చితంగా అలా పట్టుబట్టి కూర్చుంది. ఆ బ్లూ లైట్ ఒకసారి చూపించిపోయింది. ఆ బ్లూ లైట్ వెనకాల సో ఆ బ్లూ లైట్ ఏదైతే ఉందో అలాగా ఆ లైట్ నాకు బ్యాక్గ్రౌండ్ లో కావాలి అది ఇది అని చెప్పేసి అలా అంటుంది. సో యా, సో మా అన్వేషణ అయితే లైట్స్ తాగానే ఇంకా షూట్ స్టార్ట్ చేస్తాం. సో షూట్ లో త్రిష పోజెస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను, వెయిట్ చేయండి. సో చాలా టైర్డ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం. బేసిక్గా ఇంకా అక్కడక్కడ బీచ్లోని గట్టి నార్మల్గా తిరిగాం, బట్ స్టిల్ అవన్నీ వీడియో క్లిప్స్ తీసుకోలేదు. లైక్ షీ వాజ్ లైక్ హ్యాపీగా ఉన్నది కదా, ఓకే లెట్ ఇట్ బి అని చెప్పేసి నేను కూడా ఇంకేమనలే. ఇంకా యాక్చువల్లీ నేను ఎంత హ్యాపీయో నాకు తెలియదు కానీ సునీల్ అయితే డబుల్ హ్యాపీ, అంతేనా? నేను చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్గా. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత పార్ట్నర్తో ఇంత టైం స్పెండ్ చేసే టైం దొరికి ఇలా అలా బయటికి అవుటింగ్ అలా వెళ్ళేసి వస్తే దానంత హ్యాపీనెస్ ఇంకోటి ఏది అనిపించట్లేదు నాకు. యాక్చువల్లీ ఇది మాకు మళ్ళీ రేపటి నుంచి ఫ్రెష్ స్టార్ట్ అనమాట. మళ్ళీ ఆలోచించడానికైనా రాయడానికైనా దేనికైనా ఫ్రెష్ స్టార్ట్ ఇది. మాకు కూడా కొంచెం అలా దేని గురించి ఆలోచించకుండా బయటకు వెళ్ళేసి రావాలి అని నేనైతే చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. ఎక్కడికి కాకపోయినా కనీసం లంచ్కైనా వెళ్దాం సుని, కనీసం పక్కనే ఉన్న లంచ్కైనా వెళ్ళేసి. ఈ డ్రెస్ నాకు చాలా నచ్చింది, చూడు ఎంత బాగుందో కదా. అప్పుడే షాపింగ్ లో కొని వెంటనే వేసేసుకుంది అక్కడే. అంటే మరి అంత నచ్చి కొనించారు అంటే ఇంకా ఇది యాక్చువల్లీ సునీల్ నార్మల్గా డ్రెస్ కావాలి అంటే డబ్బులు వేసి కొనేసుకో అని చెప్పేసే టైప్, కానీ పక్క నుండి డ్రెస్ తీయించే టైప్ అయితే కాదు. ఇది ఫస్ట్ టైం తనే సెలెక్ట్ చేసింది 2 డ్రెస్సులు కూడా. సో అందుకని చెప్పి చూసాను నేను, ఆ డ్రెస్ లో కూడా చూడాలని ఉంది, చూస్తా. బట్ ఈ డ్రెస్ అయితే మాత్రం అమేజింగ్, అది చాలా బాగుంది. అండ్ నీతో కూర్చొని తినడానికి కూడా నాకు ఇంట్లో ఉన్నా కూడా కూర్చొని మనశ్శాంతిగా త్రిషతో తినే అంత కూడా ఉండేది కాదు. బట్
ఏంటి అంతే కదా. నాకు యాక్చువల్లీ అయితే కొంచెం ఎమోషనల్గా ఫీల్ వస్తుంది. మళ్ళీ ఎమోషనల్ అయితే ఎందుకో కన్నీటికి ఏడుస్తున్నారు అంటారు, కాబట్టి నేనేమో ఎమోషనల్ అవ్వట్లేదు. సో ఏంటి నెక్స్ట్ ఇంకే ప్లాన్ కావాలి నీకు, ఎక్కడికి తీసుకెళ్ళాలి? యాక్చువల్లీ అయితే ఎలాగో డిసెంబర్ వచ్చింది. మేము నార్మల్గా అయితే ఇయర్ అంతా ఎక్కడికి ట్రావెల్ చేయాలనుకోం, కానీ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంత్స్ వస్తేనే తెలీదు, ట్రావెలింగ్ మీద వచ్చేస్తుంది క్రేవింగ్స్. నాకైతే ఏ మంత్ అయినా పర్వాలేదు ట్రావెల్ చేయడానికి. తినకు కొంచెం సన్ ఎక్కువ ఉన్నా కూడా బయటికి రాలేరనమాట. అంతేనా? అంతే. ఇంకా మంచి మంచి ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అండ్ నా చేతికి చేస్తే మీరు ఒక కొత్త రింగ్ కనిపిస్తుందా లేదో మీకు? నేనే ఇచ్చాను. ఇదిగో నా దగ్గర ఒక రింగ్, తన దగ్గర ఒక రింగ్, సేమ్ సేమ్. సో త్రిష అయితే ఇప్పుడు కాదు, నాకు ఇచ్చి ఆల్మోస్ట్ 10 days అవుతుంది, నేను పెట్టుకోలేదు. అండ్ ఈరోజు ఎలాగో త్రిషకు ఒక మెమరబుల్ డే ఇద్దాం అనుకుంటున్నాను, కాబట్టి త్రిష ఇచ్చిన రింగ్ అన్నీ ఈరోజు నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అన్ని సర్ప్రైజెస్ అనమాట. నాకు తెలియదు యాక్చువల్లీ. ఫోన్ చేసి రూడ్గా మాట్లాడారు, కిందకి రా అర్జెంటుగా, అసలు ఏమనుకుంటున్నావు, ఎన్ని పనులు ఉన్నాయి తెలుసా, నువ్వు ఇంట్లో కూర్చొని ఉంటావా, అన్నీ అయిపోతాయి అనుకుంటున్నావా అని. నేను సడన్గా కింద దిగేసి వచ్చాను. సరే ఓకే పిలుస్తున్నారు కదా అని. కానీ అమ్మో. సో ఇప్పుడు ఏంటి మరి, కుకింగ్ ఏం చేస్తున్నావు డిన్నర్కి? చేసేస్తాను, నీకు ఏం కావాలంటే అది. బయట తిన్న తర్వాత త్రిష వంట కూడా ఈరోజు తినేస్తే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ డే అవుతుంది నాకు. ఏంటి నాకు సిగ్గు వస్తుందా? బేసిక్గా త్రిష కుకింగ్ చాలా బాగుంటుంది, అందుకే నేను చాలాసార్లు ప్రిఫర్ చేస్తాను లైక్ అవుట్ సైడ్ ఫుడ్ కన్నా త్రిష ఫుడ్ తినడానికి. బట్ ఏదో ఒక రోజు మీకు కూడా వండి పెడుతుంది అని అనుకుంటున్నాను అందరికీ. అందరిని ఇన్వైట్ చేద్దాం మనం, ఇన్వైట్ చేసి అందరికి ఫీస్ట్ పెడదాం. సో అది ఒక అచీవ్మెంట్ వచ్చాక అలా ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ వీక్ అరకు వెళ్ళిపోతాం అయితే. ఎస్, నిజంగానే మేము ఎలా కాదైనా అరకుకి వెళ్ళితే పక్క పట్టుకెళ్ళిపోతాను నేను. సో బేసిక్గా ఏంటంటే అరకులో కూడా ఇప్పుడు అంత ఫాగ్ అంత చలి కూడా లేదంటున్నారు. సో దానివల్లే కొంచెం టైం చూసుకొని అన్ని క్లైమేట్ కొంచెం బాగున్నాయి వెళ్దాం అనుకుంటున్నాం. సో కొంచెం రష్ లేనప్పుడు చూసుకొని అలా. మీ ఫ్రెండ్ కూడా హైదరాబాద్ నుంచి రావాలి కదా. అది వచ్చేస్తే ఇంకా అప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్తో అందరం కలిసి ఫ్రెండ్స్ అందరూ ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడైతే కొన్ని మిస్సింగ్ పీసెస్ కొన్ని ప్లేసెస్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చేస్తే అందరం కలిసి వెళ్ళిపోతే. షర్ట్లో నేను ఎలా ఉన్నాను నాకు ఇంతవరకు కాంప్లిమెంట్. నేను ఫస్ట్ నువ్వు షర్ట్ వేసుకుని వెంటనే ఒక రియాక్షన్ ఇచ్చాను, నువ్వే చూడలేదు. రియాక్షన్ ఇస్తే సరిపోతుందా, చెప్పాలి కదా. బాగున్నావు. నేను రియాక్షన్ ఇస్తాను, తను చూడడు, మళ్ళీ నోట్తో చెప్పాలి అంటారు, అంతేనా? అంతే కూడా కాదు, నేను ఈ షర్ట్ లోనే ఫొటోస్ కావాలని ఎందుకు అన్నిసార్లు నేను పిలిచి ఎన్ని ఫొటోస్ తీసుకున్నాను. అప్లోడ్ చేసాం, మీరు చూసారో లేదో. నాకు నచ్చితేనే నేను అలాంటివన్నీ చేస్తాను అని నీకు తెలుసుకోవాలి. నువ్వు అలా వేరే రోజు బాగున్నాను అని చెప్పి. మా ఫోటోగ్రాఫర్ ప్రణీత్ చాలా కష్టపడి తీయడం జరిగింది ఫొటోస్ అయితే. అంటే మా ఫుల్ఫిల్ ఉండాలి కదా, ఫుల్ఫిల్నెస్ కోసం ఈ లైట్ కావాలంటాం ఆ లైట్ కావాలంటే 2 లైట్లు ఎలా పెట్టమంటావు అని చెప్పి కొంచెం కష్టపడి తీశారు. యా, సో ఇంకా కొత్తగా ట్రావెల్ బ్లాగ్స్తో ముందుకు వస్తాం. అండ్ అన్నయ్య వదిన కూడా ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నారు. సో వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత లైక్ ప్లాన్ చేస్తున్నాం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. అండ్ త్రిషకి అయితే యాజ్ యూజువల్ తెలిసిందే, కాశ్మీర్ వెళ్ళిపోదాం అని చెప్పేసి ఎప్పటి నుంచో పట్టుకొని కూర్చున్నది. అండ్ యా, ఈ టైంలో ఎంజాయ్ చేయకపోతే ఆ స్నో ఇదంతా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. సో త్రిష ఈ విషయం ఫుల్ఫిల్ చేసేద్దాం అని చెప్పేసి హార్ట్ఫుల్గా అనిపిస్తుంది. చేసేద్దాం, ఏముంది, ఏం లేదు, జస్ట్ మనం అనుకొని సెట్ చేసుకుంటే అన్నీ అయిపోతాయి. సో ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్యూచర్ ట్రిప్స్ గురించి, సిరీస్ గురించి, అన్నిటి గురించి మీకు అప్డేట్ ఇస్తాను. యాక్చువల్లీ చాలా సర్ప్రైజులు ఉన్నాయి మీకు కూడా, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఈ డిసెంబర్ మంత్ అంతా మీకు సర్ప్రైజ్లు వస్తాయి. అంటే మీరు త్రిష దగ్గర నుంచి కానీ సునీల్ దగ్గర నుంచి కానీ ఇలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయని వీడియోస్ అన్నీ వస్తాయి, అంతేనా? సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. సో ఇంకా ఆంటీతో కూడా వీడియోస్ కావాలని అడుగుతున్నారు, బట్ ఆంటీ ప్రస్తుతానికి కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆంటీ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, ఆంటీతో వీడియోస్ చేయలేకపోతున్నాను. సో మమ్మీతో కూడా కొంచెం టైం కుదిరినప్పుడు మమ్మీతో కూడా కొత్తగా యాక్చువల్గా త్రిషాకి మమ్మీకి కుకింగ్ ఛాలెంజ్ పెడదాం అనుకుంటున్నాను. ఇద్దరు వండిన వంటని టేస్ట్ చేస్తా, ఎవరిది బాగుంది అని చెప్పేసి. కానీ లాస్ట్లో ఎంతైనా మమ్మీ వంట ఇస్ గ్రేట్ అని చెప్పేస్తారు. నాకు తెలుసు కదా ఇవన్నీ, నాకు తెలుసు కదా, కానీ అయినా కూడా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే బేబీ. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బై బాయ్.